Thank you for the warm welcome, Prashanti Garu, and great. And it's a privilege listening to all the people from different backgrounds. My name is Naresh. I'm a wellness consultant. నేను జాబ్ చేస్తానని చెప్పుకో చాలా యంగ్ ఏజ్ లోనే డిఫరెంట్ వెంచర్ స్టార్ట్ చేసేసినాను. ఆ ఆ ప్రాసెస్ లో నన్ను నేను పట్టించుకోలేదు అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ నన్ను నేను వెనకాల పెట్టేసుకున్నాను. So because of that, obviously I've put on weight and my friends, family started commenting. వాళ్ళని నోరు మూపియాలని చెప్పేసి నేను చాలా ట్రై చేసినాను, వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అంటే 3 years బ్యాక్ ఐ లాస్ మై ఫాదర్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 53 ఐ కుడ్ నాట్ కన్సీవ్ దట్ ఫీలింగ్. అంటే మనం అంటే లైఫ్లో చూడకూడని పిక్చర్స్ రెండు ఉంటాయి. దట్ ఈస్ our father and mother lying down on ICU bed. That's the one picture we don't want to see in our life. I saw that my father lying unconscious. I could not bear that feeling. After that, I was not ready to lose one more person in my family. అంటే హెల్త్ బాగలేక ఇంకొకరు చనిపోవడం, ఇట్ వాస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ మీ. అప్పటిదాకా నాకు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలా, వీళ్ళకి ఆన్సర్ చెప్పాలా, నో, నాకు నేను ఆన్సర్ చెప్పుకోవాలి. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ ఫస్ట్. ఆ ప్రాసెస్ లో వెళ్ళాలి. దట్స్ వై ఐ హావ్ డెవలప్డ్ ఎ విజన్ కాల్డ్ మిషన్ మిలియన్ హెల్దీ లైఫ్స్ బై 2030. దట్స్ ద మిషన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ రైట్ నౌ. సో ఆ మిషన్ లో భాగంగానే వాట్ ఎవర్ ఈ గ్రోత్ కానీ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద మిషన్. ఆ మిషన్ లో భాగంగానే జరుగుతుంది. అండ్ before I talk further, I want my wife to share a few words, then we'll talk. So, hi, good evening, Andy. Hearty congratulations to all the speakers and myself, Dr. K. Anusha. Previously, I used to work as an associate professor anamata. ప్రీవియస్లీ నేను ఎందుకంటున్నానంటే నా లైఫ్ అంటే ఇందాక ఎవరో చెప్పినట్టు నోకియా ఫోన్ అది చూసాము ఇది చూసాము అన్నట్టు బిఫోర్ జాబ్ అండ్ ఆఫ్టర్ జాబ్ నా లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది అనేదే మా గ్రోత్ ఎలా ఉంది అని చెప్పగలుగుతుంది. అండ్ నా దృష్టిలో అది బేసిక్ గా నరేష్ చెప్పినట్టు మేము ఈ కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ హ్యావింగ్ వెరీ మచ్ హోప్స్. అంటే చాలా ట్రై చేసినాం, అన్ని చేసినప్పటికీ కూడా ఆంబేలోకి వస్తున్నాము అని నరేష్ నాకు చెప్పినప్పుడు, నరేన్ సార్ దగ్గరికి అంజలి మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఐ డోంట్ నో వాట్ టు టాక్ అండ్ హౌ టు అంటే ఏం చెప్పాలి, ఎలా తీసుకోవాలి దాన్ని అని కూడా నాకు తెలియదు. బేసిక్ గా వాళ్ళు మాట్లాడారు, ఐ వాజ్ దేర్. అండ్ అది చెప్పినప్పుడు అంతా ఈ సైన్స్ అంతా నేను విన్నదే కదా, ఇదంతా నేను అంటే ఇదంతా చదువుకుంది కదా, బట్ దీన్ని ఇలా ఇంప్లిమెంట్ చేస్తారా అని ఆ రోజు కొత్తగా విన్నట్టు అనిపించింది. దెన్ వీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. అట్లా నేను వెయిట్ తగ్గడం, నరేష్ వెయిట్ తగ్గడం. దాని తర్వాత ఐ స్టార్టెడ్ బిలీవింగ్ అండ్ ఐ గాట్ ఎ బిగ్ హోప్ లైక్ దెర్ ఈస్ అ ఛాన్స్ లైక్ చేంజింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్ బై కరెక్టింగ్ అవర్ ఫుడ్, అవర్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని మనల్ని మనం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేసా పర్సనలీ. దెన్ ఆ దాంతోనే ఐ స్టార్టెడ్ బిల్డింగ్ దిస్ అంటే కెరియర్ దీంట్లో కూడా ఉంటుంది అని తెలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ టేకింగ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ ద లైఫ్ అనమాట. సో ఎందుకు బానే ఉంది కదా, జాబ్స్ అన్ని బానే ఉన్నాయి కదండి, బికాస్ అప్పుడు వర్క్ చేసినప్పుడు నేను జాబ్ కూడా చాలా ఇష్టంగా చేసేదాన్ని. బికాస్ ఐ లవ్ టు టాక్ టు పీపుల్, నాకు అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, నాకు నేను అంటే ఐ వాంట్ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్, అలా ఉండేదాన్ని అనమాట. సో అంత మంచి చేసినప్పటికి కూడా ఐ డోంట్ అంటే ఎక్కడ కూడా నాకు ఒక మంచి రికగ్నైజేషన్ కానీ, లేకపోతే ఎక్కడ కూడా నాకు ఒక మంచి పే కానీ, లేకపోతే నన్ను అప్రిషియేట్ చేసి యూ కెన్ డూ మచ్ బెటర్ అని చెప్పిన వాళ్ళు కానీ నా దగ్గర నా జాబ్ లో నేను ఎవరిని చూడలేదు. బికాస్ నేను ఏదైనా కొత్తగా చేసినప్పుడు దే థింక్ లైక్ ఎందుకు ఇలాగా, నార్మల్ గా చేయొచ్చు కదా, ఇది ఇలానే ఉండొచ్చు కదా. సో నో వన్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. అండ్ అది ఒక డిసప్పాయింట్మెంట్ అని కాదు, కానీ ఎవ్రీ వన్ డిజర్వ్ టు బి అప్రిషియేటెడ్. ఖచ్చితంగా అది కావాలి ప్రతి ఒక్కరికి. సో ఆ టైంలో ఈ ఆపర్చునిటీలో మేము ఉన్నప్పుడు ఫస్ట్ టైం మేము ఎప్పుడైతే 9% హిట్ చేసామో మా మెంటర్స్ నరేన్ సార్ అండ్ అంజలి మ్యామ్ మమ్మల్ని నిజంగా దే గేవ్ అస్ టైమ్ టు స్పీక్. అంటే ఒక మనిషి అంటే మమ్మల్ని పిలిచి మీరు కొంచెం మాట్లాడండి, సమ్వన్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై యువర్ టాక్ అని చెప్పినప్పుడు నిజంగా నేను ఇన్స్పైర్ అయ్యా ఫస్ట్. అందుకంటే నాకెవరు అటువంటి ఆపర్చునిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో దెన్ ఓకే, నాకు ఇక్కడ కావాల్సిన నేను చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్ కైనా సరే ఐ గెట్ రికగ్నైజ్ ఓవర్ హియర్ అనేది నాకు అర్థమవుతా వచ్చింది. సో ఆ విధంగా ఐ స్టార్టెడ్ బిల్డింగ్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ సీయింగ్ మనీ ఇన్ దిస్ ఆపర్చునిటీ. ఎంతో కష్టపడి 6 hours అంటే మినిమం ఆఫ్ 6 hours టు మాక్సిమం ఆఫ్ 12 hours వర్క్ చేసిన టైం పీరియడ్ లో కూడా ఎప్పుడు కూడా ఒక్క 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఇవ్వడానికి నో వన్ విల్ గివ్ అస్ ఎక్స్ట్రా అండి. ఎవరు కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. అట్లీస్ట్ మనం చేసిన కష్టానికి కూడా నో వన్ విల్ గివ్ అస్ మనీ.
అది కూడా ఉంది. సో అట్లా ఇంతకన్నా బాగా చేస్తున్నాం కదా, ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు కదా నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ అనే హోప్, అంటే నెక్స్ట్ ఇయర్ ఇన్సెంటివ్స్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్ అనే దాంట్లోనే చాలా ఇయర్స్ వెళ్ళిపోయాయి లైఫ్ లో, చాలా మిస్ అయిపోయాం కూడా. సో అటువంటి ఆ మిస్సింగ్ అన్ని కూడా నాకు ఈ ఆంవే ఆపర్చునిటీ ద్వారా మనీ పరంగా ఐ స్టార్టెడ్ బిల్డింగ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వీటన్నిటిలో కూడా నాకు బెస్ట్ పార్ట్ గా అనిపించింది ఏదన్నా ఉంది అంటే అది నాకు మెంటర్షిప్. ఎవరండి ఈ ప్రపంచంలో మీరు గ్రో అవ్వండి, ఇలా గ్రో అయితే మీరు ఇంకా బాగుంటారని చెప్పేవాళ్ళు. బికాస్ ఐ డెంట్ సా ఎనీ వన్ ఇన్ మై, అంటే ఈవెన్ మా పేరెంట్స్ కూడా బాగా చదవండి, బాగా జాబ్స్ తెచ్చి, ఎవరి పేరెంట్స్ అని అదే చెప్తారు, కానీ ఇట్లా పోండి మీ చేయి పట్టుకొని నడిపిస్తాము ఇలా బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఐ డెంట్ సా ఎనీ వన్ ఇన్ దిస్, అంటే పాస్ట్ లైఫ్ లో ఉన్నంత వరకు. బట్ ఇక్కడ మాకు మా మెంటర్స్ ఎవ్రీ దే ఆర్ దేర్. అంటే ప్రతిసారి మేము ఏదైనా చేయాలనుకున్నప్పుడు యూ కెన్ డూ మచ్ బెటర్, ఈ విధంగా చేసుకోండి, కమ్ వీల్ హెల్ప్ యూ, మేము ఉంటాం మీ పక్కన, వీల్ ట్రై టు గివ్ యూ మోర్ ఇన్పుట్స్. అంటే మనం పాజిటివ్ గా గ్రో అవ్వడానికి, మనం లైఫ్ లో ఎవాల్వ్ అవ్వడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనతో పాటు నిలబడుకొని క్లాప్స్ కొట్టి ఆపర్చునిటీస్ ఇచ్చి రికగ్నైజ్ చేసి వీటన్నిటితో పాటు మనీ కూడా వచ్చేది అనేది, దట్స్ ఎ బిగ్గెస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఇన్ దిస్ హోల్ ఆపర్చునిటీ నాకైతే కనుక. సో ఆ విధంగానే ఆ చిన్న ఎగ్జైట్మెంట్స్ ఎప్పుడైతే రికగ్నైజ్ చేసినప్పుడు నన్ను నేను ఇంకొంచెం, అంటే స్టేజ్ ఫియర్ ఉండేది, ఏం అంటే ఫ్రెండ్లీగా మాట్లాడమంటే చాలా మాటలు వచ్చేస్తాయండి, బట్ ప్రొఫెషనల్ గా ఒక స్టేజ్ ని రిప్రజెంట్ చేసినప్పుడు పొరపాటున ఎక్కడైనా తప్పు మాట్లాడేస్తామేమో అనే భయం నుంచి ఇప్పుడు ఈ ఆపర్చునిటీ మనది, ఇది మన అంటే ఇదే మన ఫ్యామిలీ అనే స్టేజ్ కి వచ్చేసి ఇక్కడ మమ్మల్ని మేము చాలా కంఫర్టబుల్ గా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనతో పాటు గ్రో అయ్యే ప్రతి ఒక్కరు మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు స్పీకర్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా అవి బాగా చేశారు కదా మనం ఇంకా బాగా చేయాలి, అలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. అండ్ పాజిటివ్ కాంపిటీషన్ ఉంటుంది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్, ఏమంటారు, నాకు నచ్చిన బిగ్గెస్ట్ పార్ట్ అది అని చెప్పుకోవచ్చు. ఎవరైనా చూస్తే వాళ్ళు అయ్యారు కదా, ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారని కాదు, నెక్స్ట్ మనం కూడా అవుతాం, మనం ఇంతకన్నా బాగా అవుతాం, మనం ఇంతకన్నా మంచి ఆపర్చునిటీలోకి వెళ్తాం, మనకి ఇంతకన్నా బిగ్గెస్ట్ థింగ్స్ జరగబోతున్నాయి అనేది ఒక హోప్ కలిగిస్తుంది ఆపర్చునిటీ. అది నాకు చాలా అంటే విపరీతమైన ఆనందం అని చెప్పేస్తారు కదా, నాకు తెలియకుండానే ఒక, సో అది. అండ్ త్రూ దిస్ ఆపర్చునిటీ ఏదైతే నేను ఇన్ని రోజులు ఇంతవరకు మీకు చెప్తున్నా అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తున్నాను, ఆ జాబ్ నుంచి బయటికి రాగలిగాను బికాస్ ఆఫ్ అవర్ మెంటర్స్ గైడెన్స్. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఆఫ్టర్ హిట్టింగ్ ఆఫ్ సిల్వర్ క్వాలిఫికేషన్ నేను నా జాబ్ నుంచి బయటకు వచ్చేసాను. అండ్ నవ్ ఐ వాస్ ఫుల్లీ వర్కింగ్, అంటే వెల్నెస్ కన్సల్టెంట్ గానే ఫుల్లీ వర్క్ చేస్తున్నానండి, బై హెల్పింగ్ ద టీమ్ అండ్ బై హెల్పింగ్ ద పీపుల్. అండ్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయి ఈ ఆపర్చునిటీలో మాకు అని అంటే, మా ఫ్యామిలీ అన్నిటికీ బ్లెస్సింగ్స్ వస్తాయండి. ఎవరైనా క్లయింట్ వాళ్ళకి మంచి జరిగినప్పుడు మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, అంటే మేము మా మామయ్యని కోల్పోయినప్పుడు మేము ఏదైతే బాధపడ్డామో వాళ్ళ లైఫ్ లో అవన్నీ జరిగినప్పుడు మీకు ఇది డిజర్వింగ్ అని వాళ్ళు చెప్పినప్పుడు అంతా వి ఫీల్ సో బ్లెస్డ్. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఆ రోజు నాకు మా మెంటర్ చెప్పి నాకు అర్థమయ్యేలాగా నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఐ వాస్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అన్ని పక్కన పెడితే ఈ ఆపర్చునిటీలో ముఖ్యంగా కావాల్సిన మైండ్ సెట్ అండి. ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నా మైండ్ సెట్ లేనప్పుడు ఏదైనా చిన్నది వచ్చినా సరే విల్ ట్రై టు ఫైండ్ ఆప్షన్స్ టు క్విట్. సో అటువంటి మైండ్ సెట్ నాకు మా మెంటర్స్ అండ్ మెయిన్లీ నాకు నరేష్, బికాస్ హీఈస్ ద వన్ హూ ఈస్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ మీ. ఎప్పుడైనా నేను జాబ్ నుంచి బయటికి రావాలి అని నాకు మెంటర్స్ చెప్పినప్పుడు లేదా ఆ డెసిషన్ కి వచ్చే టైంలో ఐ వాస్ వెరీ నాట్ ఓకే, బికాస్ నేను జాబ్ చేయకపోతే ఇట్లా జాబ్ అంటే నేను ఎంత ఫీల్ అయిపోయానంటే జాబే నా ప్రపంచం అనేటట్టు బ్రతికిన నేను అక్కడి నుంచి బయటకు వచ్చి లేదు అనుష యు ఆర్ మచ్ మోర్, అంటే నీ పొటెన్షియల్ ఇది కాదు, నిన్ను నువ్వు ఇంకా బాగా చూపించుకోవచ్చు, యు ఆర్ ఫార్ బెటర్ దాన్ ఆల్ ద పీపుల్. అండ్ నన్ను కాన్స్టాంట్లీ మోటివేట్ చేసే బిగ్గెస్ట్ ఫ్రెండ్ అయినా లేకపోతే నా బిగ్గెస్ట్ పార్ట్నర్ అయినా ఎవరైనా ఉన్నారంటే నరేషే. సో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ హీ గేవ్ మీ ఇన్ దిస్ లైఫ్. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, థ్యాంక్స్ టు మై అత్తమ్మ ఆల్సో. ఎవ్రీ టైం వాళ్ళ కాన్స్టెంట్ సపోర్ట్ ఉంటుంది, ఏది చేసినా నువ్వే మేము ఉంటామని ధైర్యంగా చూసుకుంటుంటారు. సో దానికి వెరీ హ్యాపీ. అండ్ నిజంగా థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హూ హెల్ప్ మీ అప్ టు ఇక్కడ వరకు వచ్చినందుకు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ఎక్కువ యాడ్ ఆన్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి తగ్గదు నాకు ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ఇక్కడ ఇంకా మనం కార్పొరేషన్ కి దగ్గర అవుతున్నప్పుడు కొద్దీ దిల్ గివ్ మోర్ అటెన్షన్ అండ్ దిల్ గివ్ మోర్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ అస్ టు గ్రో బిగ్గర్. సో ఐఎమ్ హోపింగ్ ఆల్ ద థింగ్స్ ఇప్పటి నుంచి జరగబోయే మల్టిపుల్ ఫోల్స్ లో ఏమంటారు ఫాస్ట్ గా జరిగిపోతాయని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా, అవసరం. It took 18 months for us to qualify. అంటే మేము right from when we started as a client 18 months పట్టింది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ మై మైండ్, ఇది ఎప్పుడో జరిగిపోయింది. అండ్ దిస్ ఇస్ మేనిఫెస్టింగ్ అంతే, దిస్ ఇస్ ప్యూర్లీ గెటింగ్ మేనిఫెస్టెడ్ హియర్ రైట్ నౌ. సో సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యేటప్పుడు చెప్తాడు కదా, మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ దిస్ 22 yards అని చెప్పేసి. అట్లా మై లైఫ్ ఈజ్ ఇన్ బిట్వీన్ మై మెంటర్స్ అండ్ మై బ్లూ ప్రింట్. అంటే దెర్ ఇస్ అంటే నా బ్లూ ప్రింట్ 30, 300 and 10 lakhs ఎవెన్చువలీ.
సో నా లైఫ్ కూడా దీంట్లోనే ఉండబోతుంది డెఫినెట్ గా. అండ్ యా అంటే ఆ నాకు ఒక మిషన్ ఉంది, దాంట్లో నేను ముందరికి వెళ్ళాలి అని అంటే ద ఓన్లీ గైడింగ్ ఫ్యాక్టర్ నా లైఫ్ లో ఏంటంటే ప్యూర్లీ మెంటర్షిప్. నరేన్ సార్ కి మాకి ఎక్కువ అంటే టూ మెనీ కన్వర్సేషన్స్ ఉండవు, బట్ జరిగిన చాలా తక్కువలో కూడా విపరీతంగా ఆ 18 months తర్వాత ఇట్ టుక్ అస్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట. ఆ టైంలో నేను నరేన్ సార్ తో మాట్లాడుతున్నప్పుడు సరే ఆయన కాల్ చేసినారు అనమాట. కాల్ చేసి ఒకసారి మాట్లాడాలి అని. సార్ ఏం జరుగుతుంది ఇక్కడ ఆగిపోయినాం అని అంటే ఒక పవర్ఫుల్ ఇది చెప్పినాను అనమాట. నరేష్, ఈ రోజు వాట్ ఎవర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ ఆర్, ఈ రోజు వర్షన్ సరిపోదు, నువ్వు యూ నీడ్ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ అన్నాడు. వాట్ ఐడెంటిటీ అంటే యూ నీడ్ టు బికమ్ ఎ మర్డరర్ అన్నాడు అనమాట. ఎస్, మీరు కరెక్టే విన్నారు. నువ్వు మర్డర్ చేయాలంటే నేనే సార్, ఏం సార్ కామెడీ చేస్తున్నారు, నేనేంది మర్డర్ చేసేది ఏంటంటే ఎవ్రీ 24 hours యు ఆర్ బోర్న్ అగైన్. నీ లోపల రెండు పర్సనాలిటీస్ ఉంటాయి. ఒకటి నిన్న నువ్వు అంటే నీ థాట్స్ వాట్ ఎవర్, అంటే నిన్నటి వరకు జరిగిన నువ్వు అగైన్ ఈ రోజు మళ్ళా నువ్వు కొత్తగా పుడతావు. సేమ్ ఆ నిన్నటోడు మళ్ళా పుడతాడు. ఇఫ్ అట్ ఆల్ నువ్వు లైఫ్ లో నువ్వు ముందరికి ఒక అడుగు వేయాలా, లేదంటే ఇఫ్ యూ వాంట్ అచీవ్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్, వాడిని నువ్వు లేపాలా. ఎదర్ నువ్వని ఉండాలా, లేదంటే వాడని కొత్తోడని ఉండాలా, పాతోడని ఉండాలా. పాతోడు ఉన్నాడంటే సేమ్ లైఫ్, సేమ్ ఇన్కమ్, సేమ్ ఎవ్రీథింగ్. నువ్వు కొత్తోడిగా మారిన రోజే చేంజ్ అనేది మొదలవుతుంది. సో డన్. అక్కడి నుంచి దాని తర్వాత అగైన్ అంటే ఒక ఫోర్స్ తో స్టార్ట్ చేసినాము. రోజు మర్డర్ చేస్తూనే ఉంటాం అనమాట ఇప్పుడు. సో వీఆర్ బోర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అండ్ యా చాలా ఉన్నాయి. అంటే థ్యాంక్స్ టు అవర్ మెంటర్స్, అంటే వితౌట్ దెమ్ దిస్ జర్నీ ఇస్ నాట్ అట్ ఆల్ ఇంత ఫాస్ట్ గా జరిగేది కాదు. అండ్ యా అండ్ అగైన్ ద టీమ్. అంటే ఒక కొటేషన్ ఉంటది కదా, అంటే మీరు ఒకవేళ ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ద బెస్ట్, అంటే ఇన్ వాట్ ఎవర్ సెన్స్, ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ఇన్ ద రాంగ్ రూమ్. ఐఎమ్ ప్రిపేరింగ్ అ రూమ్ అంటే మనం ఒక రూమ్ లోకి ఎంటర్ అయితే దట్ రూమ్ షుడ్ ఇంటిమిడేట్ యూ, దట్ రూమ్ షుడ్ సోల్ పించింగ్ ఉండాలి. అంటే నీ స్టాండర్డ్స్ ని కానీ, నీ లాంగ్వేజ్ కానీ, వాట్ ఎవర్, నువ్వు సరిపో అని చెప్పేసి నీకు మొహం మీద కొట్టేటట్టు చెప్పాలి. అట్లాంటి టీమ్ ని రెడీ చేస్తున్నాం. అంటే నా టీము అంటే వాళ్ళు అంటే బాగా చేస్తారు అట్లా కాదు. ఇఫ్ నేను వాళ్ళతో ఉన్నా కూడా నాకు ఐ షుడ్ గెట్ ఇంటిమిడేటెడ్. వాళ్ళ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ ఆఫ్ వాట్ ఎవర్ వాళ్ళ టోటల్ స్టాండర్డ్స్, అట్లాంటి ఆర్మీని ఒకటి తయారు చేస్తున్నారు రైట్ నో. అంటే టీం పరంగా ఎందుకు ఇంత కసిగా పనిచేస్తామంటే నేను మొన్న మా మెంటర్స్ అడిగినప్పుడు కూడా చెప్పినాం, మాకు ఉండేది మా అమ్మ ఒక్కటే ఉంది సార్. సో ఎవ్రీ డే ఆమె ఏజ్ కరిగిపోతుంది. నేను ప్రొకాస్టినేషన్ చేసిన నిమిషం కానీ, నేను వేస్ట్ చేసిన నిమిషం కానీ, ఐఎమ్ డూయింగ్ ఇంజస్టిస్. నా పుట్టుకగా నేను ఇంజస్టిస్ చేస్తున్నాను. ఆమెను ఫస్ట్ నా డ్రీమ్ హోమ్ లో చూసుకోవాలా. దట్స్ ద రీజన్. నాకు ఇంకేమో అవసరం లేదు. అండ్ ఎందుకు కసిగా పని చేస్తామంటే పొద్దున్న లేస్తానే, ఇంతకు ముందు అనుష షీ యూస్ టు గో టు జాబ్. నాకు ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంటది అని అంటే హడావడిగా రష్ మార్నింగ్. నాకు అది ఐ ఆమ్ నాట్ దట్. నాకు లేస్తే కూర్చొని నా ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటంటే నేను, మా అమ్మ, అనుష, మా లక్కీ లియో, వీళ్ళు కూర్చొని, లక్కీ లియో అంటే బై వే మా పెట్స్, కాఫీ తాకుంటా ఎండ్లెస్ కన్వర్జేషన్స్. దిస్ ఈస్ ద లైఫ్ ఐఎమ్ డ్రీమింగ్ ఆఫ్. ఓకే, ఇది మా ఎంతకంటే మంచి ఆర్కిటెక్ట్స్ ఎక్కడ ఉంటారు లైఫ్ లో, మా మెంటర్స్ కంటే మంచి నేర్పడానికి మంచి ఆర్కిటెక్ట్స్. సో ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం ఫ్యూచర్ లో. సో థ్యాంక్స్ టు ద టీమ్. ఇట్స్ సచ్ ఏ ప్రివిలేజ్ మాకు మీ లైఫ్ లో పార్ట్ గా ఉండడానికి. అండ్ థ్యాంక్స్ టు అవర్ మెంటర్స్, మై అమ్మ అండ్ అనుష వాళ్ళ పేరెంట్స్. వాట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మేకింగ్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్? అంతకు మించి ఏం ప్రౌడ్గా ఉంటుంది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ యా అన్నిటికంటే పెద్ద థ్యాంక్స్ మా లక్కీ లియో. వాళ్ళు అంటే ఏం డల్ మూమెంట్స్ ఉండవు అనమాట.
అండ్ ఇదంతా ఈ ఆపర్చునిటీని అంతా ప్యాకేజ్ చేయడానికి ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్, దట్ ఈస్ ఆమ్వే. నేను దాని గురించి అంటే ఇంకా నాకు అర్హత లేదు ఫస్ట్, ఎందుకంటే మా తాతలు పుట్టినప్పటి నుంచి ఉన్న కంపెనీ ఇది. దాని గురించి నేను మాట్లాడే అర్హత లేదు. బట్ ఒకవేళ నిజంగా నీ మాటలు, యాక్షన్స్, ఇంటెన్షన్స్ ఒకటే ఉంటే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే, మాకు ప్లాటినం ఫోరం పోయినప్పుడు ఫ్లైట్ అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అప్పుడు జయశ్రీ గారు ఫోన్ చేసి ఒకటే చెప్పినారు, మీరు టెన్షనే పడకండి, ఒకవేళ మీకు ఈ రోజు ఫ్లైట్ దొరకకపోతే మీకోసం ఒక ఫ్లైట్ వేసైనా మిమ్మల్ని తెప్పించుకుంటాం, మీరు టెన్షనే. నా లైఫ్ లో నా కోసం ఒక ఫ్లైట్ తెప్పించే సినిమానే లేదు. సో ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ అ కార్పొరేషన్. అండ్ థ్యాంక్స్ టు సునీల్ గారు. మా క్వాలిఫికేషన్ కంటే ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఫోన్ అంటే సార్ అవుతుంది కదా సార్, అవుతుంది, అయిపోతాయి సునీల్ గారు అంటే, లేదు సార్ అవ్వాలి సార్ మీది ఖచ్చితంగా అవ్వాలా. థ్యాంక్ యూ సునీల్ గారు ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. అండ్ ప్రశాంతి గారు, మేము ఎప్పుడు అడుగుతానే ఉంటాము మాకు స్కిల్ సెషన్ కావాలని. వి కుడ్ నాట్ అంటే గెట్ యువర్ సపోర్ట్, బట్ డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. అండ్ యా చంద్రు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ ద ఎన్వైరన్మెంట్ ఈస్ క్రియేటింగ్ ఫర్ అవర్ టీమ్. యా డెఫినెట్లీ పెద్ద ప్లాన్స్ ఉన్నాయండి. A70 ఈజ్ జస్ట్ ఎ పాసింగ్. యా అంటే దట్స్ డెఫినెట్లీ కంపెనీకి ఒక అట్లాంటి ఒక విజన్ చార్ట్ చేయడము ఆసమ్. బట్ కాకపోతే నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ ఇయర్ గోల్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ గోల్స్ కానీ, నాకు ఐ హ్యావ్ ఎ మిషన్ 300. అది చేసిన రోజు ప్రపంచం తిరిగి చూస్తుంది. వి విల్ మేక్ అవర్ మెంటర్స్ ప్రౌడ్, వి విల్ మేక్ అవర్ కంపెనీ ప్రౌడ్, విల్ మేక్ అవర్ టీమ్ ప్రౌడ్, విల్ మేక్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్. మా లక్కీ లియోన్ కూడా ప్రౌడ్ గా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్స్.